ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఏ సెగ్మెంట్ ప్లాన్ చేశారు? అసలు ఈ ప్యాసింజర్స్ ఎంత ఎనర్జెటిక్ గా ఎంత గోలగోలగా ఉన్నారు మేడం. నెక్స్ట్ ఏదో వెరైటీగా ప్లాన్ చేయాలి. సాధారణంగా మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే ఆట పాట స్కిట్లు ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజు స్పెషల్ గా రైల్వే స్టేషన్ కదా. రైల్వే స్టేషన్ అనగానే మనందరికి గుర్తొచ్చే ఒకే విషయం అనౌన్స్మెంట్. అవునా? సో నిజంగానే రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ చేసే ఒక వ్యక్తిని ఇక్కడ మన స్టేజ్ మీద మనం పరిచయం చేయబోతున్నాము. అంటే గాయత్రి గారు రాబోతున్నారా? yes okay let's welcome her. మీరు రైల్వే స్టేషన్ లో సౌండ్స్ వింటూ ఉంటారు కదా, ఆ సౌండ్స్ మేడం గారు వేస్తారు. ఒకసారి చూసి సౌండ్స్ మేడం గారు వేయరు ప్లీజ్. అనౌన్స్మెంట్స్ అసిస్టెంట్ తప్పు చేస్తే మేడం గారు కరెక్ట్ చేస్తారని నిరూపించా మళ్ళీ నేను. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1706 కాచిగూడ నుండి మన్మాడ్ వెళ్లవలసిన అజంతా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 5 నుండి బయలుదేరుటకు సిద్ధముగానున్నది. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 1706 काचीगुड़ा से मनमाड जाने वाली अजंता एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 5 से रवाना होने के लिए तैयार है. महिला ప్రయాణికులకు ముఖ్య గమనిక. మీ పక్కనే ఉంటూ మీ పక్కనే కూర్చొని మీ అందాన్ని పొగుడుతూ మీ ఫోన్లు కాదు మీ ఫోన్ నంబర్లను దొంగిలిస్తారు. జాగ్రత్త. మీకెవరి మీదైనా అనుమానం వస్తే స్టేషన్ మాస్టర్ కు ఫిర్యాదు చేయండి. ట్రైన్ లో ఇబ్బంది కలిగితే చైన్ లాగండి, ఎపిసోడ్ కాదు. మరొక ముఖ్య గమనిక. ట్రైన్ లో మండే వస్తువులు అంటే గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు తీసుకువెళ్లడం నిషిద్ధం. అమ్మ రోహిణి గారు మీరు కొంచెం దిగుతారా? సిలిండర్స్ తీసుకెళ్లడం. సిలిండర్ నేను దిగేస్తా, లైటర్ కూడా దింపేసుకుంటా. టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. అలా చేసినచో 5,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష మరియు బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్లు ఒక 10 చూపించబడును. దయచేసి వినండి. అవకాశాల కోసం రూమ్ డోర్ దగ్గర నిల్చున్నట్టు ట్రైన్ డోర్ల దగ్గర నిల్చోకండి. ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ లో చేయాల్సింది ప్రయాణం, మద్యపానం, ధూమపానం కాదు. సన్నీ గారు దయచేసి ఇవన్నీ మీరు మానుకుంటే బెటర్. మన స్టేషన్ లో చాలా మంది చాలా వస్తువులు పోయినాయి అంట మేడం. ఒకసారి వాళ్ళు కూడా వస్తే మనం ఏం పోయినాయి ఏంటి తెలుసుకోవాలి కదా. అనౌన్స్మెంట్ ఇవ్వాలి మేడం. కనపడట్లేదు. ఏం కనపడట్లేదండి? వారం రోజు నుంచి కంటి చూపు సరి కనపడట్లేదు మేడం. కంటి చూపు కనబడకపోతే మీరు అనౌన్స్మెంట్ చేసే అనౌన్సర్ దగ్గరికి కాదండి, ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలేమో. మనకి ఆఫ్టర్ మ్యారేజ్ తప్ప ఆఫ్టర్ మ్యారేజ్ తెలియదు. అయ్యో మేడం మా ఆవిడ కనిపించట్లేదు మేడం. నంబర్ 3 అని చెప్పండి. 3వ నంబర్ భార్య. 3వ నంబర్ భార్యని 4వ నంబర్ ప్లాట్ఫామ్ కి రమ్మని చెప్పండి. దయచేసి వినండి. బుల్లెట్ భాస్కర్ గారి 3వ భార్య కనిపించటం లేదంట. ఆవిడ కనిపించినట్లయితే ఎవరికి కనిపిస్తుందో వారు ఆ సమాచారం ప్లాట్ఫామ్ నంబర్ 4 పై ఉన్న బుల్లెట్ భాస్కర్ గారికి ఇవ్వండి. పోయింది మేడం. ఏం పోయింది అంటే స్కిట్ లో ఏం చేయలేదని. పరువు పోయిందా మేడం? పరువు పోయిందంటే అనౌన్స్మెంట్ చేయండి మేడం. పరువు పోతే ఏం అనౌన్స్మెంట్ చేయాలి? పరువు దక్కించుకోవడానికి మీరు ప్రయత్నించారు. ఆ ప్రయత్నించడు బట్ ఇలాంటివి చేస్తుంటాడు అప్పుడప్పుడు. అయ్యో చోటే కో క్యా హో గయా? అర్థం కాలేదా మీకు? प्लेटफॉर्म లో తప్పిపోయాడు పిల్లోడు. यात्रीगण कृपया ध्यान दें. यहाँ पे सफेद कपड़े पोशाक पहन के एक बच्चा गुम होके यहाँ पे आ चुका है. అమ్మ నాన్న తప్పిపోయారు. అమ్మా నాన్న తప్పిపోయారా? మీ అమ్మ పేరేంటి? అమ్మా అమ్మా. అమ్మ పేరు అమ్మ కాదురా. ఇంట్లో ఏమని పిలుస్తావు? మమ్మీ.
నాన్న పేరేంటి? నాన్న. ఇంట్లో ఏమని పిలుస్తావురా? ఎర్రి పప్ప. ఏం చెప్తారంటే పౌడాల లక్ష్మణనారాయణ తాగి తాగి రూమ్ లో పడుకున్నావు, పిల్లోడు ఏడుస్తున్నాడు, ఎక్కడున్నా ఇక్కడికి రా అని చెప్పండి మేడం. దయచేసి వినండి పౌడాల లక్ష్మయ్య గారు, ఎక్కడ మీరు తాగి పడుకున్నా కూడా మీ కుమారుడు తప్పిపోయాడా? నేనే తప్పిపోయా. మరి ఇందాక మీ అమ్మ నాన్న తప్పిపోయా? మా నాన్న ఎప్పుడు తప్పిపోతా ఉంటాడు, నేనే తెచ్చుకోవాలి. మీ కుమారుడు తప్పిపోయాడు, ఇక్కడ అనౌన్స్మెంట్ రూమ్ దగ్గర వచ్చి ఉన్నాడు. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే వచ్చి మీ బాబుని వెంటనే తీసుకెళ్ళిపోండి, ఇక్కడ నుంచి బాగా గొడవ చేస్తున్నాడు. పోయింది మేడం. ఏం అందరిది పోతుందండి, ఇక్కడ ఏం పోతుంది చెప్పండి మేడం. Big round of applause for Gayatri garu. గాయత్రి గారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి మీకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు అందరూ ఈ వాయిస్ జస్ట్ వినాము, ఈ రోజు చూసాం కూడా. అసలు ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది నేను స్టార్ట్ చేసింది అంటే 2004 or 5 లో అనుకుంటాను. కపుల్ ఆఫ్ డేస్ అనుకుంటా నేను చేసింది, మేబీ ఒక 3-4 డేస్ కూడా చేసి ఉంటాను. అదర్ స్టేషన్స్ ఇంక్లూడింగ్ బీహార్ లోవి కొన్ని అండ్ తమిళనాడువి. సో ఇవన్నీ అప్పటి నుంచి అవుతున్నాయి. అండ్ as జనరల్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఒక పొజిషన్ కి రావాలంటే, ఇలాంటి ఒక జాబ్ మనం సాధించుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్? భాష మీద కమాండ్ ఉండాలి, స్పష్టత ఉండాలి, అండ్ వాయిస్ త్రో, ఏ పర్టికులర్ వర్డ్ కి ఏ సెంటెన్స్ కి మనం ఎలా త్రో ఇవ్వాలి, బస్ ఆ టెక్నిక్స్ తెలిస్తే చాలు. మేడం ఒకసారి మా రష్మితో సేమ్ వాయిస్ చేయిస్తారు, ఒకసారి వినాలి. कृपया ध्यान दीजिए, गाड़ी नंबर 17230 प्लेटफॉर्म नंबर 3 से जाने के लिए तैयार है. సో మ్యామ్, దీనికి ఎలాంటి ట్రైనింగ్ ఏదైనా తీసుకోవాలా? అక్కర్లేదండి. బేసికల్లీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఆర్టిస్ట్. నేను ఏది ఎలా చెప్పాలి అన్నది మనకి ఐడియా ఉండాలి. అంటే డివోషనల్ చెప్తే ఒకలాగా చెప్తాము, అడ్వర్టైజ్మెంట్స్ చెప్తే ఒకలాగా చెప్తాము, దిస్ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ చెప్తే ఒకలాగా చెప్తాము. ఆ త్రో ఎలా ఉండాలి అన్నది మనకి విత్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ అనౌన్స్మెంట్ అనేది ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఉంటది. యా, డెఫినెట్లీ. అనౌన్స్మెంట్ లైక్ ఇప్పుడు మనం చెప్పినట్టు ట్రైన్ నంబర్ 17064 కాచిగూడ నుండి మన్మాడ్ వెళ్ళవలసిన అజంతా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 5 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. ఎట్ అ స్ట్రెచ్ వాళ్ళు రికార్డ్ చేయరు. వాళ్ళు ఎలా రికార్డ్ చేస్తారంటే దయచేసి వినండి, దట్ ఈస్ 1 కట్. అది ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ కి వేసుకుంటారు. ట్రైన్ నంబర్ 1 అన్ని నంబర్స్ మనం చెప్తామన్నమాట వాళ్ళకి, 0 to 9 నంబర్స్ చెప్తాం మనము. దిల్ మిక్స్ అండ్ మ్యాచ్. ఓకే, సో ఎప్పుడు ఎలా పడితే అలా యూస్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం టైమింగ్స్ కూడా మనం చెప్తాం కాబట్టి, 1 గంట ఆలస్యంగా వచ్చుచున్నది, మీకు కలిగే అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం, అలాంటివన్నీ. కానీ కొన్ని మనకి చిన్నప్పటి నుంచి కోర్ మెమరీ ఉంటాయి కదా మ్యామ్. ఇట్లాంటి అనౌన్స్మెంట్స్ నాకు తెలిసిన వరకు అందరికి ఒక కోర్ మెమరీ లాగా ఉన్నాయి. సో ఇంద్రజ గారు, యాక్చువల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్స్ when I was young. నేను మా సిస్టర్స్ అండ్ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మాదంతా లైన్ హౌసెస్ ఉండేది. అప్పుడు మేమందరం ఆడుకునే కొన్ని ఆటల్లో ఇది కూడా ఒకటి. అంటే ఇలాగే అనౌన్స్మెంట్ చెప్పడం అన్నమాట. నేను చెప్పడం, తర్వాత ఇంకొకరు చెప్పడం. ఇది ఎక్కడ చేంజ్ అవుతూ వస్తుంది అంటే, మనం చెప్పిన సేమ్ లైన్స్ ఇంకొకరు చెప్పకపోతే వాళ్ళు అవుట్. సార్ మళ్ళీ ఇంకొకరు చెప్పాలి, సేమ్ లైన్స్ చెప్పకపోతే అట్లా మాకు ఇదవుతూ వస్తుంది, నంబర్స్ దగ్గర చేంజ్ అవుతూ. ఇలాంటి ఒక గేమ్ అన్నమాట. ఐ థరోలీ ఎంజాయ్ ప్లేయింగ్ దిస్. నేను అనౌన్సర్ గా నన్ను నేను ఊహించేసుకుంటాను అనమాట. మీరు చెప్పినట్టు ఆ వాయిస్ త్రో, ఆ మాడ్యులేషన్, అది ఎలా చెప్తారో విని అది అలాగే చెప్పడం, ఇవన్నీ నాకు ఇప్పుడు మీరు ఇక్కడ స్టేజ్ మీద చేస్తుంటే గుర్తొస్తుంది. అయితే మ్యామ్ కోర్ మెమరీ కదా, ఆ చిన్న అనౌన్స్మెంట్ ఒకసారి మళ్ళీ మేడం చెప్పిందే సేమ్ తమిళ్లో చెప్పనా? பயணிகள் கவனத்திற்கு வண்டி எண் 1706 அஜந்தா எக்ஸ்பிரஸ் கஞ்சிகூடாவிலிருந்து மன்மாடுக்கு செல்லவிருக்கிறது. பிளாட்ஃபார்ம் நம்பர் 4 புறப்பட தயாராக இருக்கிறது. See, these kind of memory games, these kind of voice over games ని ఇప్పుడున్న పిల్లలు చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే గ్యాడ్జెట్ ఫ్రీక్స్ అయిపోయి అక్కడే కూర్చుండిపోయి మనం బ్రెయిన్ కి అసలు పని పెట్టట్లేదు. మన వాయిస్ ఎలా వాడుకోవాలి, ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆ
త్రో అంటారు చూడండి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ లైట్ గా మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు మీరు మాట్లాడుతుంటే కరెక్ట్ గా ఉంది, పదాలు కరెక్ట్ గా పడుతున్నాయి, స్పష్టంగా ఉంది. ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం ఆడుకున్న గేమ్స్ నుంచి వచ్చినవే. సో ఇలాంటి గేమ్స్ చిన్నపిల్లలు మిస్ అవుతున్నారు. ఈ రోజు మీరు ఇక్కడికి రావడం, మీ ద్వారా కొన్ని విషయాలు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి తెలియచేయడం, ఇక్కడ టైం తీసుకొని మీరు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ప్రతి లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే యు ఓన్ ద లాంగ్వేజ్. దాట్ ఈస్ వన్ థింగ్ వెరీ వెరీ అప్రిసియేషబుల్. లవ్లీ టు మీట్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకేం గుర్తొచ్చింది? టింగ్ టింగ్ అని సౌండ్, ఆ లగేజ్ పెట్టుకుని పైకి వెళ్ళడం, వాయిస్ విన్నప్పుడల్లా వింటాం బాగుంటుంది. కానీ మిమ్మల్ని చూడగానే మాకు నిజంగా మీరు ఒక పెద్ద సెలబ్రిటీలా కనిపిస్తున్నారు. సీరియస్గా చెప్పండి, సీరియస్లీ మా దృష్టిలో మీరు మాకు సెలబ్రిటీలు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మేము ఎప్పుడో చిన్నప్పుడు విన్నది మాకు లైవ్ లో చూడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. And thank you so much Gayatri garu. It's a pleasure having you here on Sridevi Drama Company. Thank you so much Gayatri garu. Thank you so much.